హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో సర్కిల్స్ లోని ఎక్సర్సైజ్ 10.1 మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, 4 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఏంటంటే మనకి 1 మార్క్ ఎగ్జామ్ రానికి అవకాశం ఉంటుంది ఈ బిట్స్ లో నుంచి. ఓకే గైస్, ఖచ్చితంగా గుర్తు పెట్టుకుని ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్ తో సహా, అలాగే ఫైనల్ ప్రిపరేషన్ త్వరలోనే మ్యాథ్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్ 10.1 లోని సర్కిల్స్. ఇక్కడ చూడండి, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్. ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఇంట్రడక్షన్ క్లాస్ అనేది అర్థం అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇంట్రడక్షన్ క్లాస్ అర్థమైనప్పుడే నువ్వు పర్ఫెక్ట్ గా ఏదన్నా చేయగలుగుతావు. ఇంట్రడక్షన్ క్లాస్ అర్థం కాలేదంటే నువ్వు ప్రాబ్లమ్స్ లోకి ఎంత వెళ్ళో అర్థం కాదు, బట్టి కొట్టినట్టు అవుతుంది. ఓకే, ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది వింటనే బేసిక్, ఆ బేసిక్ అర్థమైనప్పుడు ఇవి చాలా సింపుల్. ఇవన్నీ చేసేది ఇంట్రడక్షన్. ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పేసాను కూడా వీటి గురించి. ఎక్సర్సైజ్ 10.1 ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ ఏ సర్కిల్ హ్యావ్. అసలు మనం మాట్లాడుకున్నాం ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ గీయొచ్చు చెప్పాం. ఒక లైన్ లో, ఒక సర్కిల్ లో, ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ లో నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటుంది. అంటే ఏంది అసలు టాంజెంట్ కి సర్కిల్ కి ఏంది సంబంధం అంటే గుర్తుంది కదా, ఒక సర్కిల్ కి ఒక పాయింట్ కాడ మాత్రమే టాంజెంట్ అనేది టచ్ అవుతుంది. ఏది ఓన్లీ 1 పాయింట్ కాడనే. అంటే ఇక్కడ ఈ సర్కిల్ లో నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది ఉంటుంది. అంటే దానికి అర్థమైంది నంబర్ ఆఫ్ టాంజెంట్స్ కూడా గీయొచ్చు అని అర్థం. అర్థమైందా? సర్కిల్స్ లో ఇన్ఫినిటీ నంబర్స్, ఏంది ఇన్ఫినిటీ నంబర్స్ పాయింట్స్ అనేవి ఉంటుంది. అంటే మనకేంది టాంజెంట్ ఒక సర్కిల్ ఏర్పడాలంటే ఓన్లీ 1 పాయింట్ తోని మాత్రమే. అంటే దీంట్లో నంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ టాంజెంట్స్ ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి. అంటే సర్కిల్ లో కూడా ఇన్ఫినిటీ టాంజెంట్స్ అనేటి ఉంటుంది. అంటే ఏమని రాయొచ్చు, ఇన్ఫినిటీ నంబర్ ఆఫ్ టాంజెంట్స్. అర్థమైందా? ఎలా గీయొచ్చు అది చెప్పడం జరిగింది. నంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం ఏం చేయొచ్చు, నంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ టాంజెంట్స్ అనేది గీయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. A tangent to a circle intersects in a dash point. ఇక్కడ చూడండి, ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఇన్ ఇట్ ఇన్ డాష్ పాయింట్. మనకేంటి సర్కిల్ ఒక టాంజెంట్ ఏర్పడాలంటే ఓన్లీ 1 పాయింట్ కాడ మాత్రమే టచ్ అవ్వాలి. ఇక్కడ అదే మాట్లాడుతుంది, ఏ టాంజెంట్ టు ఏ సర్కిల్ ఇంటర్సెక్ట్ ఓన్లీ 1 పాయింట్. అంటే సొల్యూషన్ ఏంది, ఓన్లీ 1 పాయింట్. ఇక్కడ అదే అన్నమాట ఆన్సర్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ఏ సర్కిల్ 2 పాయింట్స్ ఈస్ కాల్డ్. ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ కి ఇక్కడ చూడండి, ఇంటర్సెక్ట్ ఏ సర్కిల్ 2 పాయింట్స్, ఏంది 2 పాయింట్స్ ఇంటర్సెక్ట్ అవుతుందంట. అంటే ఇక్కడ చూడండి 1, 2. దీన్ని మనం ఏం మాట్లాడుకున్నాం, సీకెంట్ కదా. ఏం మాట్లాడుకున్నాం, సీకెంట్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సెకండ్ ఇది అయిపోయింది, ఫస్ట్ ఇది అయిపోయింది. ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్ ఎట్ ద మోస్ట్. ఇక్కడ బాగా క్వశ్చన్ అర్థం కావాలి. ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ ఎట్ ద మోస్ట్. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా అంటే ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ గీస్తే ప్యారలల్ గా వస్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఏ సర్కిల్ కెన్ హ్యావ్ డాష్ ప్యారలల్ టాంజెంట్స్ ఎట్ ద మోస్ట్. అంటే ఎన్ని టాంజెంట్స్ గీస్తే ప్యారలల్ గా ఏర్పడుతుంది. ప్యారలల్ అంటే ఏంది, ఎప్పటికీ ఆ లైన్స్ అనేటివి కలుసుకో. ఇక్కడ టాంజెంట్ అని మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మనం సర్కిల్స్ 1 పాయింట్ కానీ టచ్ అయ్యేటట్టు. అంటే 1, 2 అంటే ఎన్ని ప్యారలల్స్ 2 వి హావ్. అంటే 2 టాంజెంట్స్ తో కలిస్తేనే అది ఒక ప్యారలల్ గా ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్, the common point of the tangent a circle and the circle is called. ఇక్కడ చూడండి, కామన్ పాయింట్ ఏంది, ఇక్కడ చూడండి, ఏ కామన్ పాయింట్ ఆఫ్ ది టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద సర్కిల్ ఈస్ కాల్డ్. ఇక్కడ చూడండి, మనం మాట్లాడుకున్నాం ఏంటి, దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని మాట్లాడతాం. ఏంది, ఎక్కడైతే టచ్ అవుతుందో ఇక్కడ అదే టాంజెంట్ కి సర్కిల్ కి టచ్ అవుతుంది. ఆ పాయింట్ ని ఏమని అంటామంటే అని చెప్పడం జరిగింది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని మాట్లాడడం జరుగుతుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అర్థమైందా గైస్? ఓకే, నోట్ డౌన్. ఓకే, సర్కిల్స్ లోని ఎక్సర్సైజ్ 10.1 లో థర్డ్ క్వశ్చన్. ఏ టాంజెంట్ PQ at a point of a circle of radius 5 centimeters meet a line through the center of O at a point Q so that
OQ is 12 centimeters, length of the PQ is, ఇక్కడ చూడండి మనం ఏం చేయాలి, అసలు ఇది పైథాగరస్ థీరం అది ట్రయాంగిల్స్ లో వచ్చింది కదా, సేమ్ అలా వస్తుంది ఇక్కడ. ఏ టాంజెంట్ PQ ఏంది, PQ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్, ఇక్కడ చూడండి P అనే సర్కిల్ ఉంటుంది కదా, టాంజెంట్ రావాలి, టాంజెంట్ అంటే ఏంది, ఫస్ట్ అక్కడ సర్కిల్ ఉందని అర్థం, రైట్. ఓకే ఇక్కడ చూడండి ఏ టాంజెంట్ PQ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ P సర్కిల్, అంటే పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంది, ఈ టాంజెంట్ కి P అనే పాయింట్ కి టచ్ అవుతుంది. ఓకే టాంజెంట్ అంటే ఏంది, ఓన్లీ వన్ పాయింట్ మాత్రమే టచ్ అవుతుంది, రైట్. P ఇక్కడ వరకు అయిపోయింది. సర్కిల్ ఆఫ్ రేడియస్ ఇస్ 5 సెంటీమీటర్స్, అంటే రేడియస్ ఏంది మనకి 5 సెంటీమీటర్స్ ఏర్పడుతుంది, రైట్. ఓకే మీట్ ఏ లైన్ త్రూ ద సెంటర్ ఆఫ్ O ఎట్ P, ఇక్కడ చూడండి అంటే O నుంచి P కి 5 సెంటీమీటర్స్ ఉందని చెప్పడం జరుగుతుంది. ఓకే Q సో దట్ OQ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, ఇక్కడ మనకి Q కదా, PQ అగో ఇక్కడ చూడండి PQ, ఇక్కడ Q రాయలేదు, PQ ఇక్కడ చూడండి మీట్, ఇక్కడ మీట్ ఏ లైన్ త్రూ ద సెంటర్ ఆఫ్ O ఎట్ P పాయింట్ Q సో దాట్, ఇక్కడ చూడండి అంటే ఈ O అనే పాయింట్ నుంచి Q కి టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది అలా. సో దాట్ OQ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, OQ ఎంత 12 సెంటీమీటర్స్. అలాగైతే ఇప్పుడు ఏం చేయాలా, లెంత్ ఆఫ్ ది PQ, ఈ PQ అనుకో, ఈ PQ ఆన్సర్ మనం కనుక్కోవాలి. ఇక్కడ మనకు గమనిస్తే మనకి 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ అంటే ఏంది, పైథాగరస్ థీరం వాడొచ్చు అనమాట. సొల్యూషన్ మనకి ఫస్ట్ ఇచ్చినది అర్థం, గివెన్ ద రేడియస్, రేడియస్ ఎంత ఇవ్వడం జరిగింది మనకి 5 సెంటీమీటర్స్, ఫస్ట్ ఉండేటివే రాసుకున్నాం. తర్వాత సెంటర్, సెంటర్ ఏంది మనకి O కదా, O ద టాంజెంట్ PQ, టాంజెంట్ PQ. ఓకే OQ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఓకే మనకి ఇక్కడ బాగా గమనిస్తే ఇక్కడ ఏంది 90 డిగ్రీస్ ఏర్పడింది. అసలు 90 డిగ్రీస్ అంటే ఏంది మనకి, యాంగిల్ QPO ఈక్వల్ టు 19 డిగ్రీస్. అసలు 90 డిగ్రీస్ అంటే దేనికోసం, ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్ అంటే ఇన్ ట్రయాంగిల్ PQO, రైట్ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్. ఓకే రైట్ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్ అంటే ఏం వాడతాం మనము, పైథాగరస్ థీరం అనమాట. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఎందుకు వాడతాం, ఒక రైట్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ తెలియదు, మనకి థర్డ్ సైడ్ కావాలంటే మనకు ఖచ్చితంగా ఉపయోగించిన ఫార్ములా ఇది పైథాగరస్ థీరం అనమాట. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అసలు హైపోటెనస్ ఏది మనకి స్లాంట్ ఉంటుంది చూడండి, దాని హైపోటెనస్ అది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది, ఎప్పుడు అనేది చేంజ్ అవ్వదు. ఓకే సైడ్స్ అన్న చేంజ్ అవుతుంది కానీ. ఓకే హైపోటెనస్, హైపోటెనస్ ఏంది మనకి OQ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్, ఇంకొక సైడ్ ఏంది OP స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ ఏముంది PQ, ఏంది PQ స్క్వేర్, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. మనకేం కావాలి ఇంతకు, ఇక్కడ చూడండి మనకేం కావాలి, PQ ఆన్సర్ కావాలి, PQ కావాలి కాబట్టి ఇది ప్లస్ చేస్తే వస్తే మైనస్, అంటే PQ స్క్వేర్ ఈక్వల్ టు OQ స్క్వేర్ మైనస్ OP స్క్వేర్. ఇక్కడ చూడండి మనకి PQ కావాలి కాబట్టి ఇది అలాగే ఉంటుంది, ఇది ప్లస్ చేసుకున్న కాబట్టి అవతల పోతే ఏమవుతుంది మైనస్. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేద్దాం. PQ స్క్వేర్, P ఇక్కడ చూడండి ఏంది PQ స్క్వేర్, ఇక్కడ PQ స్క్వేర్ మనకు తెలుసా, తెలియదు కాబట్టి అలాగనే ఉంటుంది, ఈక్వల్ టు OQ స్క్వేర్, OQ ఎంత 12 స్క్వేర్ మైనస్ OP స్క్వేర్, OP స్క్వేర్ ఎంత 5 స్క్వేర్. ఓకే PQ స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ఆన్సర్ ఎంత 144. 12 స్క్వేర్ అంటే ఏంది, 12 ఇంటూ 12 చేస్తే 144 వస్తుంది. 5 స్క్వేర్ అంటే 25. PQ స్క్వేర్ ఈక్వల్ టు 144 లో కల్లా 25 తీసేస్తే అప్పు తీసుకుంటే 14, 14 5 పోతే ఎంత ఉంటుంది 9. మళ్ళీ ఇక్కడ ఎంత ఉంటుంది 3, 3 లో 2 పోతే 1, 1 ఎంత వచ్చింది మనకి 119 వచ్చింది, రైట్. మనకి స్క్వేర్ మనకు కావాల్సింది PQ ఆన్సర్, స్క్వేర్ అవతల పోతే ఏమవుతుంది రూట్, అంటే PQ ఈక్వల్ టు రూట్ 119. ఓకే ఇక్కడ చూడండి అంటే PQ ఆన్సర్ ఏమొచ్చింది 119. D is the correct option. ఓకే నోట్ డౌన్.
సర్కిల్స్ లోని ఎక్సర్సైజ్ 10.1 లోని 4th క్వశ్చన్ చాలా ఈజీ. ఇక్కడ చూడండి, డ్రా ఏ సర్కిల్ అండ్ ద 2 parallels to a given line such that one is tangent and the other is secant of the circle. ఇక్కడ చూడండి ఏం లేదు, డ్రా ఏ సర్కిల్ ఫస్ట్. ఓకే, సర్కిల్ గీసేద్దాం. ఇక్కడ చూడండి, 2 lines parallel to given line such that 2 parallels గా గీయాలంట. ఎలా గీయాలంట? one is tangent గా ఉండాలంట and the other is secant of the circle. ఒక టాంజెంట్ అంటే ఏం మాట్లాడుకున్నాం? ఓన్లీ 1 point గా టచ్ అవుతాయి అనే దాన్ని టాంజెంట్ అని మాట్లాడుకున్నాం. సీకెంట్ అంటే ఏంది? సర్కిల్ లోనే 2 points కి ఇంటర్సెక్ట్ అయిందనుకో దాన్ని సీకెంట్ అని మాట్లాడుతున్నాం. ఇక్కడ చూడండి, ఒకటి ప్యారలల్ గా ఉండాలండి. ఎలా ఉండాలి? ఒకటి టాంజెంట్ గా, ఇగో టాంజెంట్ టచ్ అయింది కదా ఒకటే పాయింట్ కాడ, అంటే ఈ లైన్ ఏంది ఇప్పుడు? టాంజెంట్. ఓకే, టాంజెంట్ అయిపోయింది. ఇప్పుడు ఏంది? ఇంకో లైన్ సీకెంట్ ఆఫ్ ది సర్కిల్. సీకెంట్ అంటే ఎలా ఉండాలి? 2 లైన్స్ ఈ 2 చోట్ల టచ్ అవ్వాలి, రైట్? దీన్ని సీకెంట్ అంటాం. ఈ 2 ప్యారలల్ ఉండాలనా? ఉండయి, ఇంకా అంతే ప్రాబ్లం. ఓకే, ఇంకొక లైన్ కూడా ఉంది మనకి, ఏంటది? నాన్ ఇంటర్సెక్టింగ్. అట్లా ఈ సర్కిల్ కి అనేది టచ్ అనే అవ్వదు. ఓకే, ఇంతే ప్రాబ్లం. నోట్ డౌన్ గైస్.